పురపాలక మరియు నగరపాలక ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారం లోపుగా పూర్తి చేయాలని అంతా సిద్ధం చేసేలా కనబడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు సైతం జారీ చేశారట. ఏర్పాట్లు మొదలయ్యాయని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక జనవరి చివరి కల్లా ఓటరు జాబితా సిద్ధం చేసి ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటుగా 8 కార్పొరేషన్లు 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరిలో 2వ వారం కల్లా ఈ యొక్క ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి ఫిబ్రవరితో గడువు ముగిస్తోంది. సో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల యొక్క గడువు ఫిబ్రవరిలో ముగుస్తోంది. విద్యార్థుల పరీక్షా సీజన్ మొదలయ్యేలోగా ఎన్నికలు పూర్తి చేసే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 4 చోట్ల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉంది. అయితే వాటిని మినహాయించి మిగతా అన్నింటినీ కూడా పూర్తి చేసేలా సన్నాహాలు రూపొందిస్తోంది. 125 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ. సో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఈ 3 కూడా ఫిబ్రవరిలో ముగిసే అవకాశం, మరో 4 ఏప్రిల్లో ముగియబోతున్నాయి. సో మిగిలినటువంటి అన్నింటినీ కూడా ఫిబ్రవరి 2వ వారంలోగా పూర్తిగా ఎన్నికలు పూర్తి చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను సైతం సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. ఇటు రేవంత్ రెడ్డి నుంచి ఎన్నికల కమిషన్కి సూచనలు కూడా జారీ అయ్యాయట. ఎస్, మా ప్రతినిధి మధు ఉన్నారు.